మీరు ఒక ఛాలెంజ్ అన్నారు. ₹3.89 ఎవరైనా కొన్నా కూడా నేను దాన్ని ఛాలెంజ్ స్వీకరిస్తామంట. అయితే మీరు చెప్తుంది ఖచ్చితంగా ₹3.90 కొన్నామని చెప్తున్నారు. బట్ ఈరోజు బయట ప్రాపగండ చేస్తున్నది ఏంటి అంటే ₹5.64 నుంచి ₹5.90 వరకు మీరు కరెంటుని పర్చేజ్ చేశారని. ఎందుకు ఇంత దుబారాగా చేశారు అనేది ఇప్పుడు బాగా చర్చ జరుగుతుంది. అంటే ప్రజల్లోకి ఏం మోటివేట్ చేస్తున్నారంటే వీళ్ళు ఎక్కువ డబ్బులు పెట్టి కరెంటును కొన్నారు. ఏంటి అసలు ఈ మతలబ్ ఏంది? నేనేమంటున్నా ₹3.90 కంటే ఒక్క పైసా ఎక్కువ మేము పే చేసినట్టు చూపించిన ఛత్తీస్గఢ్ పవర్ జనరేటర్కి ఒక్క పైసా ₹3.91 చెల్లించినట్టు ఎవడన్నా నిరూపించినా నేను ఇదే ఛాలెంజ్ సిద్ధంగా ఉన్నా. సవాల్కి సిద్ధం, ఛాలెంజ్కి ఎవరైనా రావచ్చు. అంటే ఇంకొకటి ఈ లైన్ ఛార్జెస్, ట్రాన్స్మిషన్ ఛార్జీలు చూడండి అమ్మ, ఒక్క నిమిషం. మరి ఇది ఎవడు చెప్పిండు ఈ ₹5.94 అంటే దానికి ఆధారం లేదు. ఇంత గాలి వార్తలు సోషల్ మీడియాలో సృష్టించడం వేరు, ప్రధాన పత్రికలలో ప్రధాన శీర్షికలలో పెట్టించి దుర్మార్గంగా కేసీఆర్ గారి పైన ఒక రాక్షస ఆనందాన్ని పొందుతున్నారు ఈ ప్రధాన పత్రికల వాళ్ళు కొంతమంది. వాళ్ళు ఎందుకు వాళ్ళు కోరుకుంటున్న సమైక్య ఆంధ్రప్రదేశ్ను పడగొట్టిండని, తెలంగాణ రాష్ట్రాన్ని వేరు చేసిండని, వాళ్ళు ఇష్టపడ్డ ఆ సమైక్య ఆంధ్ర సంకనాకి పోయిందని నేను మాట అనకూడదు. కానీ వీళ్ళు చేస్తున్న ఈ దుర్మార్గపు రాతలు. మరి దానికి కౌంటర్గా కేసీఆర్ గారి తరఫున వచ్చిన వాదన ఒక్కటి కూడా రాయరు. అదే ఇంత పెద్దగా నువ్వు తాటికాయల అక్షరాలతోని 6,000 కోట్ల నష్టం రాసినోడు మరి అది కాదు వాస్తవం ఇది అని కేసీఆర్ తరఫున చెప్పినప్పుడు అది కూడా రాయాలి కదా. మనకి ఇంగిత జ్ఞానం ఉంటే నిజమైన పత్రిక అయితే, ప్రజల కోణంలో ఆలోచించే పత్రిక అయితే ఏంటిది ఇది? తెలంగాణ ఉద్యమ సందర్భంలో అదే విషయం కక్కినరు, ఇవాళ అదే విషయం ఇంకా రెచ్చించిన ఉత్సాహంతో. ఎందుకంటే వాళ్ళ కాలకాడ కూర్చుంటే వాళ్ళు ముఖ్యమంత్రులు అయినారు కాబట్టి, మంత్రులు అయినారు కాబట్టి ఇంకా ధైర్యంతో వాళ్ళ విరవీగుతున్నారు. మీరు చూసిన అదే పత్రిక మరి తెల్లవారి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరెవరు ఇచ్చారు, కేసీఆర్ తరఫున ఎవరో ప్రతినిధి మాట్లాడినారు. అది కాదు వాస్తవం ఇది అని ప్రజలకు చెప్పారు. రాసిండవాడు అది రాష్ట్ర ప్రజలకు అర్థమవుతుంది కదా. ఇది అడిగినాం, అరే దీన్ని చెప్పింది ఎవడు, దీని అమ్మవాడు, దీని అయ్యవాడు, ఎవడో చెప్పినవాడు, ఎందుకు ముసుగు దొంగలాగా ఉన్నారు, దమ్ముంటే వచ్చి చెప్పండి బాజాప్తగా మీరు అడిగి ఉన్నాము అని చెప్పిన. వీడు చెప్పాడు, ఆ ముసుగు దొంగ ఎవడో బయటికి రాడు. మీరు కరెక్టే. ఒక మూకుమ్మడి దాడి జరుగుతుంది. ఒక విధంగా చెప్పాలంటే బీఆర్ఎస్ అంటే కేసీఆర్ గారిని ఒక అష్టదిగ్బంధం చేసినట్టుగా చేసిన మనకు నేపథ్యం కనపడుతుంది. ఇప్పటికిప్పుడు అంటే ఆల్రెడీ అంటే టీడీపీ పాత టీడీపీ బ్యాచ్ అంతా కూడా ఇక్కడ ఏదైతే ఉందో అక్కడి నుంచి మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకి రప్పించుకునే ప్రయత్నం జరుగుతుంది. ఇప్పటికిప్పుడు ఆయన పోయి పెద్ద ఆయన పోచారం శ్రీనివాసరెడ్డి పోయి కూడా ఇప్పుడు కండువా కప్పుకున్న ఆయన కొడుకు కాంగ్రెస్ పార్టీలో. సో మీ వరకు ఆ బ్రేకింగ్ ఇంకా చేరిందో లేదో. ఎందుకు అంటే మనము ఏపీలో కూడా చూసినాం, ఒక 5 ఏళ్ళు అయితే గవర్నమెంట్లో అది అటు ఇది అవుతున్న నేపథ్యంలో అంటే బీఆర్ఎస్ పార్టీ ఇంక దీంట్లో ఫ్యూచర్ లేదన్నా, ఇప్పుడు అక్కడ ఏంటో మరి పదవులు వస్తాయనా ఎవరైనా కావచ్చు. ఇంకా మీ దగ్గర నుంచి ఒక 10 మంది వరకు పేర్లు వినిపిస్తున్న నేపథ్యం, ఆల్రెడీ ఆ లీకులు కూడా వస్తున్నాయి. మరి ఆ లీకులు ఎట్లా వస్తున్నాయో తెలియదు కానీ ఇంకో 10 మందో ఇంకా బీఆర్ఎస్ ఎల్పీ విలీనం అంటున్నారు. ఒకవేళ బీఆర్ఎస్ విలీనమే జరిగింది అనుకోండి, ఏంటి వాట్ నెక్స్ట్ బీఆర్ఎస్? అది జరగదమ్మా. ఎవరో ఒకరిద్దరు బలహీనలు ఉంటే ఉండవచ్చు. గతంలో కూడా చూసినాం మనం, మేము కూడా చేర్చుకున్నాం ఆనాడు అడ్డగోలుగా చేర్చుకున్నాం. కానీ ఏం జరిగింది అల్టిమేట్గా మాకు మేము బలం చిక్కినాం, ఏమన్నా బలహీనమైనాం. ఇప్పుడు అదే రిపీట్ అవుతుంది. మొన్న ఎలక్షన్లో పోయినాడు కాంగ్రెస్ పార్టీకి 4 సభ్యులు అసెంబ్లీలో, ఇవాళ 65తో వచ్చిండ్రు, 64తో వచ్చిండ్రు. బీఆర్ఎస్ కూడా గట్లే వస్తుంది. అంటే మీకు బాధ భయం అయితే లేదా? దానికి భయపడి ఉంటుందా? ప్రారంభం చేసినాడు 0తో కదా, ఎమ్మెల్యే ఉండి ప్రారంభం చేసినామా? కేసీఆర్ ఉన్న ఎమ్మెల్యే పదవిని కూడా రాజీనామా చేసేసి ఒక మనిషిగా ఒక ఇండివిజువల్గా స్టార్ట్ చేసిండు ఉద్యమాన్ని. మేము జమ అయినాం, మేము కొంతమంది ఒకరు జమ అయినాం. జలదృశ్యంలో పెట్టినాడు 100,000 ఆ నుంచి
ఎట్లా వచ్చినాం? కానీ అయ్యాల సెంటిమెంట్ కదా, అయ్యాల మనకు అవసరం ఏముందో మీకు తెలుసు, తెలంగాణ రాష్ట్ర పరిస్థితి ఏముందో తెలుసు, తెలంగాణ రాష్ట్రానికి ఏం కావాలో తెలుసు. సో ఆ నేపథ్యంలో ఉవ్వెత్తున ఎగిసిర్రు, రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు హక్కును చేర్చుకున్నారు. కానీ ఇలా అవసరం ఉందా తెలంగాణకి? తప్పకుండా ఇప్పటికే యాద్ చేసుకుంటూనే ఉన్నారు అప్పుడే కేసీఆర్ను. కేసీఆర్ అవసరం ఎంత ఉంది అనేది అప్పుడే పట్టణాలు, పల్లెలు, తండాలు, గూడాలు, బస్తీలను తేడా లేకుండా యాద్ చేసుకుంటున్నారు. అరే కేసీఆర్ ఇట్లా కాకపోవు, కేసీఆర్ ఇట్లా కాకపోవు. చిన్న గ్రామీణ కూలీ నుంచి ఇండస్ట్రీస్ల వరకు, హైదరాబాద్లో ఉండే వ్యాపారుల వరకు, కన్స్ట్రక్షన్ కంపెనీల వరకు ప్రతి ఒక్కరు అయ్యో కేసీఆర్ అన్నప్పుడు మాకు ఇట్లా లేకుండే. విద్యుత్ రంగంలో, మంచినీళ్ళల్లో, సాగునీళ్ళల్లో ప్రతి ఒక్కరు గుర్తు చేసుకుంటున్నారు. అదే ఇప్పుడు నీళ్ళకు వచ్చేస్తారు కాబట్టి నీళ్ళు బాగా ఇచ్చిర్రు అనేసేమో నీళ్ళ మీద మీ మీద అపవాదు వేసారు కాళేశ్వరం మీద. ఓకే, అంటే జనాలు చెప్తున్నారు ఇక్కడ వస్తున్నప్పుడు నన్ను కొంచెం ఈ ప్రశ్నలు కూడా అడగండి అనేసి. అంటే తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డలకు, తెలంగాణలో బ్రతుకుతున్న ప్రతి ఒక్కరికి నీళ్ళ గురించి, కరెంటు గురించి పార్టీలతో సంబంధం లేకుండా మాట్లాడుకుంటాం అంశం. నీళ్లు బాగా ఇచ్చారు కాబట్టి ఇలా అరిగోస పడుతున్నారు, మిషన్ భగీరథ నీళ్లు కూడా రాకుండా, అట్లా పంటలకి లేవు, వాడకానికి నీళ్ళు లేవనేసి. సో మీకు నీళ్ళ మీద క్రెడిట్ వచ్చింది అనేసి కాళేశ్వరం మీద మీ మీద బాగా అయిపోయింది, ఇంకా పోతారు లోపలికి పోతారు అనేది. రెండోది కరెంటు విషయంలో కూడా 2014 ముందు ఎలాంటి అవస్థ చూసిందో, ఎలాంటి గోస చూసిందో తెలంగాణ, అలాంటిది మీకు ఆ క్రెడిట్ వచ్చింది కాబట్టి ఆ క్రెడిట్ని మళ్ళీ మీ మీద బురద చల్లడానికి ఇప్పుడు కరెంటు తీసుకొచ్చారు. ఒక్కొక్కటి తీసుకుంటూ ఇక్కడి నుంచి పార్టీని ఖాళీ చేసుకుంటూ ఏది ఏమైనా కేసీఆర్ని జైల్లో పెట్టడమే ధ్యేయంగా పనిచేస్తున్నారా అంటే ప్రస్తుత పరిస్థితులు చూస్తే అవునని అనిపిస్తుంది. ఒకవేళ ఈ జైల్లో అనే ప్రస్తావన వచ్చి జైలు పోతే ఎలా ఉండబోతుంది? మళ్ళీ బేస్మెంట్ కానీ ఉన్న కొంతమంది గుప్పెడు మంది కానీ ఏం చేయబోతారు? మా కేసీఆర్ని జైలు పంపడం అనేది సాధ్యం కాని విషయం. ఎందుకంటే ఒకటి అన్ని అబద్ధాలుగా తేలిపోతున్నాయి. కాళేశ్వరంలో ఏందో అనుకున్నారు, ఏమీ లేదు, తేలిపోయింది. కరెంటు విషయంలో ఏంది అనుకున్నారు, తుసుమన్నది. ఫోన్ ట్యాపింగ్ అన్నారు, అయిపోయింది, గాలిపోయింది. వరుసగా ఒకటి కేసీఆర్ మల్లెపూలాగా బయటకు వస్తాడు. వీళ్ళు ఎంత కాకిగోల చేసి, ఎంత అరిచి, ఎంత విచారణ చేస్తే మాకే అంత లాభం. ఇవాళ మీరు చూస్తున్నారు విద్యుత్ విషయంలో చర్చ జరుగుతుంది. ఎంత జరిగితే అంత ప్రజలకు పోతుంది, ఎడ్యుకేట్ అవుతున్నారు ప్రజలు. అవ్వాలి వీళ్ళ కాకిగోల, వీళ్ళ కాకి మాటలు. ఎందుకంటే అబద్ధం అనేది ముందు ఊరేగుతుంది. నిజం ఒక్క అడిగేసరికి ఆ అబద్ధం 100 అడుగులు పోతుంది. నిజం నిలకడ మీద వస్తుంది. ఇవన్నీ మనం విన్నాయే. ఇప్పుడు జరుగుతుంది కూడా గదే. ప్రజలు ఇవాళ ఆలోచిస్తున్నారు, అరే నిజమే కదా. నిన్న మొన్న నాతో కూడా చాలామంది అంటున్నారు, మిత్రులు అన్నట్టు, ఏందన్నా మీరు ఇంత స్పష్టంగా ఉంది, ఎన్నికల ముందు మీరు ఎందుకు చెప్పలేకపోయారు ప్రజలకి, ఇది ఇంత వాస్తవం, నిజమే కదా, మేము కూడా అప్పుడు ఆలోచించలేదు, నమ్మినాం. కొంతమంది రిపోర్టర్ మిత్రులతో సహా నిజమేనా, మేము ఆలోచించలే, గవర్నమెంట్ టు గవర్నమెంట్ లంచం ఎట్లా వస్తుంది, ఎక్కడైనా కిక్ బ్యాక్స్ అంటే కిక్ బ్యాక్స్ అంటే ఏంది? ఒక 50 రూపాయలు ఉన్న వస్తువులకు 100 రూపాయలు నేను మీకు 100 రూపాయలకి ఇచ్చి 100 రూపాయలు మీకు ఇచ్చి నేను గవర్నమెంట్ నుంచి సాటుగా మీ కాడ 10-20 తీసుకోవడం అనేది కిక్ బ్యాక్స్. స్కామ్ అంటే అదవుతుంది. మరి ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థ నుంచి ప్రభుత్వ రంగ సంస్థ ఇచ్చింది పైసలు, మరి అది సాటుగా తెచ్చి ఇస్తుందా ప్రభుత్వం? ఉండొచ్చేమో. ఇప్పుడు మరి ఈ 6,000 కోట్లు, ఈ ప్రబుద్ధులు చెప్పిన 6,000 కోట్లు రమణ్ సింగ్ తీసుకొచ్చి కేసీఆర్ గారికి ఇస్తారా? అవుతుందా? ఆయన బీజేపీకి సంబంధించిన ముఖ్యమంత్రి. మరి దత్తాత్రేయ సమక్షంలోనే జరిగింది. మరి దత్తాత్రేయ గారికి ఏమైనా మాట ఇచ్చిరా? జరుగుతుందా ఇట్లా ఎక్కడైనా ప్రపంచంలో? ఇవాళ ఈ బిహెచ్ఎల్కి ఇచ్చింది జెన్కో నుంచి, బిహెచ్ఎల్కు డబ్బులు పోతాయి. బిహెచ్ఎల్ నుంచి ₹1 క్యాష్ డ్రా చేసేసి లంచం తెచ్చి ఇస్తాడు ఆ చైర్మన్. సాధ్యమవుతుందా? ఇది ఎక్కడన్నా ఉంటుందా అసలు ఈ ప్రపంచంలో? ఎక్కడన్నా ప్రభుత్వం నుంచి ప్రభుత్వానికి లంచాలనేది? ప్రభుత్వ రంగ సంస్థ ఒకటే సెకండ్ కదా దొరికేది. దాంట్లో ఇట్లా తీస్తే ఇప్పుడు యాదాద్రి ఇంత స్పష్టంగా కనబడుతుంటే కాకిగోల పెట్టి ఏదో అరిసిండ్రు అన్నాడు. ఈ మీడియా కూడా మొత్తం వాళ్ళకి బాకాలుది జరిగింది, కూడా అది చేస్తున్నారు. తేలిపోతుంది. ఏమో మరి వాళ్ళు తేలుతారో మీరు తేలుతారో మరి అనేది తెలుస్తుంది. వాస్తవాలు తేలుతాయి, నిజం బయటకు వస్తుంది.